నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ యూఐ డెవలపర్ ఆర్ రియాక్ట్ జేఎస్ డెవలపర్గా ట్రై చేస్తున్నాను. మరి నేను ఎలాంటి కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, మరి దీని మీద కెరీర్ స్కోప్ ఎలా ఉంటుంది, అండ్ దీనికి ప్యాకేజ్ ఎలా ఉంటాయి, వీటన్నిటి మీద ఒక క్లారిటీ అయితే కావాలనేది చాలామంది ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా ట్రై చేసే వాళ్ళు అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది మీ అందరికి తెలిసిందే. ఏదైతే మనకి కనిపిస్తుందో, స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ డిజైనింగ్, ఆ వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయడానికి, బిల్డ్ చేయడానికి ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ రోల్స్ అయితే హెల్ప్ అవుతాయండి. సో అందువల్ల డిమాండ్ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఫ్రంట్ ఎండ్ లేకుండా మనం ఏ వర్క్ కూడా చేయం కాబట్టి, సో మనకి ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనేది ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. మరి ఇది ఫ్రెషర్గా అండ్ ఎక్స్పీరియన్స్గా, ఇది ఫ్రెషర్గా ఎక్కువ ఉంటాయా, ఎక్స్పీరియన్స్గా ఎక్కువ ఉంటాయంటే ఆల్వేస్ ఐటీ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్కువగా ఎక్స్పీరియన్స్, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఎక్కువగా హైర్ చేసుకుంటాయి కంపెనీస్. ఓకే, మరి ఫ్రెషర్గా ఉంటాయా, ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఎస్, ఆఫ్ కోర్స్. ఈ ఏదైతే డెవలపర్ రోల్స్ ఉంటాయో ఆల్వేస్ ఐటీ ఇండస్ట్రీ రికమెండ్ చేస్తుంది. అది మీకు ఇంకొక గ్రేట్ న్యూస్ ఏంటంటే ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానీ ఆర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ కానీ స్టార్టప్ కంపెనీస్ నుండి మిడ్ సైజ్ కంపెనీస్ నుంచి ఎంఎన్సీ కంపెనీస్ నుంచి ప్రౌడ్ బేస్ కంపెనీస్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఆర్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ని హైర్ చేసుకుంటాయి. సో మనం ఈ వీడియోలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గురించి డిస్కస్ చేస్తున్నాను చెప్తున్నాను. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్ రోల్స్ ఈవెన్ స్టార్టప్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్ కూడా హైర్ చేసుకుంటాయి. సో మీరు ట్రై చేయొచ్చు, ఈవెన్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అయినా సరే. ఓకే, మరి ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్లో మెయిన్గా కీ స్కిల్స్ ఏం నేర్చుకొని ఉండాలి అని అంటే, సపోజ్ మీకు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయండి. వేరియస్ డిజిగ్నేషన్స్ ఉంటాయి. లైక్ మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాము, యూఐ డెవలపర్ అంటుంటాము, రియాక్ట్ జేఎస్ డెవలపర్ అంటాము, యాంగ్లర్ అని ఇంకోటి ఉంటుంది, యాంగ్లర్ డెవలపర్స్ కూడా ఉంటుంది. ఓకే, అదే మెన్ స్టాక్ డెవలపర్ కూడా అంటుంటారు, మెన్ స్టాక్ అండ్ మీన్ స్టాక్ డెవలపర్స్ అని. ఓకే, ఇలాగా రకరకాలుగా డెసిగ్నేషన్స్తో ఈ ఫ్రంట్ ఎండ్ సైడ్ వర్క్ చేస్తుంటారండి ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా. మెన్ స్టాక్, మీన్ స్టాక్ అని అంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. అది బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు టెక్నాలజీని, అంటే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయగలవు. ఈ రెండు జాబ్ రోల్స్ డెసిగ్నేషన్స్, మెన్ స్టాక్ అండ్ మీన్ స్టాక్. మీరు స్పెసిఫిక్గా రియాక్ట్ జేఎస్ డెవలపరు, యాంగ్లర్ డెవలపర్ వీటికి మాత్రం ఏంటంటే బ్యాక్ ఎండ్తో వర్క్ చేయకుండా ఓన్లీ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంటారు. ఓకే, సో మరి కీ స్కిల్స్ ఏంటివి, మనం ఏం నేర్చుకోవాలి? ఇన్ కేసు నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా నేర్చుకుందాం అనుకుంటున్నాను, నా కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెషర్గా అని అనుకుంటే, HTML CSS మీద పెద్ద ఓకే నాలెడ్జ్ ఉండాలి. బట్ మీరు అది ఆ ఒక్క స్కిల్స్ నాకు వచ్చు, ఇంకా నేను జాబ్ కోసం ట్రై చేస్తానంటే అది సరిపోదండి. ఓకే, నాకు HTML CSS వచ్చు, నేను ఇంకా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతానంటే అది వర్కౌట్ కాదు. మీరు ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ అయినా సరే. ఓకే, మోస్ట్ ఆఫ్ ది జాబ్ ఆపర్చునిటీ మాత్రం అది వర్కౌట్ కాదు. HTML CSS కాకుండా వాటితో పాటు HTML CSSతో పాటు మీరు జావా స్క్రిప్ట్, ఫ్రెషర్స్ వరకు అయితే జావా స్క్రిప్ట్ మాత్రం 100% నేర్చుకుని ఉండాలి, ఈవెన్ ఎక్స్పీరియన్స్ అయినా సరే. ఓకే, సో జావా స్క్రిప్ట్లో ఎవరైతే స్ట్రాంగ్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, జావా స్క్రిప్ట్లో కూడా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయండి, ES6 అని. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు బాగా పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉండాలి. అండ్ సమ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మంచి అవకాశాలు ఉంటాయి. అండ్ మీకు మంచి ప్రయారిటీ ఇస్తారు. ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత ఫస్ట్ అడిగేది మీకు ఈ HTML CSS ఎంత బాగా స్ట్రాంగ్ ఉన్నారని కాదండి, జావా స్క్రిప్ట్ ఎంత బాగా స్ట్రాంగ్ ఉన్నారని. ఓకే, కేసు మీరు రియాక్ట్ జేఎస్ డెవలపర్గా ట్రై చేస్తుంటే రియాక్ట్ ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్ ఉంటే వాటితో పాటు రెడెక్స్ అని అది నేర్చుకోవాలి. ఓకే, సో ఇలాగా రియాక్ట్ జేఎస్ సంబంధించిన కాన్సెప్ట్స్ని కవర్ చేస్తూ సంప్టికల్గా మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే చాలా వరకు మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బూట్ స్ట్రాప్ కూడా మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. సమ్ టెస్టింగ్ కూడా ఉంటాయండి ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన కొన్ని టెస్టింగ్, జస్ట్ అని, మోచా అని. ఓకే, సో ఇలాగ కొన్ని టెస్టింగ్ కూడా మీరు నేర్చుకొని ఉంటే అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్. బట్ ఫ్రెషర్స్కి అయితే టెస్టింగ్ కాన్సెప్ట్స్ అనేది నాట్ మ్యాండేటరీ. ఓన్లీ ఫ్రెషర్స్కి అయితే HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇంకా బూట్ స్ట్రాప్ కూడా పర్లేదు.
ఇన్ కేస్ మీరు రియాక్ట్ జేఎస్ డెవలపర్గా కానీ ట్రై చేస్తుంటే రియాక్ట్ జేఎస్. కెరీర్ ఎలా ఉంటుంది? నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా కెరీర్ స్టార్ట్ చేశాను అనుకోండి. సపోజ్ మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కెరీర్ స్టార్ట్ చేశారనుకోండి. ఒక 2-3 ఇయర్స్ వర్క్ చేశారు రియాక్ట్ జేఎస్ మీద, ఆర్ 4 ఇయర్స్ వర్క్ చేశారు. ఇంకా ఎప్పుడు ఆ స్కిల్స్ మీదే వర్క్ చేయకండి. కొంత అప్గ్రేడ్ అవ్వాలి. మీరు బ్యాక్ ఎండ్ నేర్చుకోండి. బ్యాక్ ఎండ్ మీకు నచ్చింది, అది పైథాన్ కావచ్చు, జావా ఫుల్ స్టాక్ కావాలంటే జావా నేర్చుకోండి, ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్ కావాలంటే పైథాన్కి సంబంధించిన కోర్స్ నేర్చుకోండి, ఆర్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ లైక్ మీరు చెప్పాను కదా మీన్ స్టాక్, మెన్ స్టాక్ అని. సో వాటికి సంబంధించిన బ్యాక్ ఎండ్, సపోజ్ రియాక్ట్ జేఎస్కి బ్యాక్ ఎండ్లో మీరు నోట్ జేఎస్, నెక్స్ట్ జేఎస్ అని నేర్చుకుంటే మెన్ స్టాక్ అయిపోతారు, మెన్ స్టాక్ డెవలపర్ అవుతారు. ఇలాగా ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అయినా అయితే మీకు మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది అండ్ మంచి ప్యాకేజ్ ఉంటుంది. ఆల్వేస్ ఇంకా ఒక టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారంటే ఇంకా అదే కంటిన్యూ చేస్తే పెద్ద గ్రోత్ ఉండదు ప్రొఫెషనల్గా. సో ఓకే, సో ఎవరైనా సరే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మీ కెరియర్ని ఫ్రెషర్గా స్టార్ట్ చేసినా, ఆర్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలా స్టార్ట్ చేసినా, ఒక 2 ఇయర్స్ అలా చేసి కొంత ఎక్స్పీరియన్స్ 1 or 2 ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ టెక్నాలజీ కూడా నేర్చుకోండి. ఓకే, అప్పుడు మీరు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అవుతారు. మీ లైఫ్ ఇంకా తిరుగుండదు. ఓకే, అండ్ ఇంకెప్పటికప్పుడు మీరు ఐటీ ఇండస్ట్రీ ట్రెండింగ్ టెక్నాలజీని ఫాలో అవుతూ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ అండ్ మీరు ఎన్హాన్స్ చేసుకుంటూ మూవ్ అవుతూ ఉండటమే. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే అంతే అండి. ఏదో ఒక స్కిల్స్ మీద వర్క్ చేశారంటే ఇంకా లాంగ్ టైం అదే స్కిల్స్ మీద వర్క్ చేస్తుంటే మార్కెట్లో ఏం జరుగుతుందని తెలుసుకోకుండా ఉంటే మాత్రం మీరు ట్రబుల్లో ఉన్నట్టు, గ్రోత్ అక్కడితో స్టాప్ అయినట్టే మీకు ప్రొఫెషనల్గా. మరి ప్యాకేజ్ ఎలా ఉంటాయంటే, ప్యాకేజ్ జస్ట్ లైక్ మీకు ఏవైతే బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇస్తారో ఇన్ ద సిమిలర్ వే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కూడా ఉంటాయండి. ఇంతకుముందు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే కొంత యావరేజ్ కోడ్, లో కోడింగ్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. బట్ ఇప్పుడైతే ఈ రియాక్ట్ జేఎస్, ఈ ఫ్రేమ్ వర్క్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవి కూడా మంచిగా మీకు కోడింగ్ అయితే ఉండాలండి. ఓకే, సో ఎనీహౌ కోడింగ్ అట్లీస్ట్ మనకి వర్క్ ఫ్లో, ఎంత బిజినెస్ ఫ్లో, కొంచెం లాజిక్ అండర్స్టాండ్ చేసుకునే స్కిల్స్ ఉంటే మనం ఎలాగ ఏఐ టూల్స్ ఇవన్నీ యూజ్ చేస్తైనా సరే మ్యాక్సిమం ఆఫ్ ది వర్క్ని అయితే అందరూ మ్యాక్సిమం అలానే చేస్తుంటారు డెవలపర్స్. మ్యాక్సిమం ఆఫ్ ది వర్క్ని కాపీ పేస్ట్ చేయటం అండ్ దాన్ని లాజిక్స్ అండర్స్టాండ్ చేసుకోవడం, మాడిఫై చేసుకోవడం అండ్ వాటిని ఇంప్లిమెంట్ చేయడం ఇలా చేస్తుంటారు. సో అందుకే ఉంటుంది ఎవరైనా సరే డెడికేటెడ్గా, కమిట్మెంట్గా వర్క్ చేస్తే డెవలపర్ జాబ్స్ కూడా ఈజీ అండి. బట్ ఏంటంటే ఆ ఫ్లో అనేది, లాజిక్స్ అనేది అండర్స్టాండ్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా ట్రై చేస్తుంటే ఇవి ఫాలో అవ్వండి. ఒక మంచి కెరీర్ని స్టార్ట్ చేసినట్టు ఉంటుంది మీరు ఫ్రెషర్గా అయినా ఆర్ ఎక్స్పీరియన్స్గా అయినా. అండ్ మంచి ప్యాకేజ్ కూడా వస్తాయండి. ఇవేమి తక్కువేం కాదు. జస్ట్ లైక్ బ్యాక్ ఎండ్ డెవలపర్కి ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్కి ఎలా వస్తే అంత మంచి ప్యాకేజ్ వీటికి వస్తాయి. ఓకే, సో ఇవి ఆల్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ కూడా హైర్ చేసుకుంటే అది ఒక గుడ్ సైన్గా చెప్పుకోవచ్చు. మీరు స్టార్టప్ కంపెనీస్ నుండి ఎనీ టైప్ ఆఫ్ కంపెనీస్, ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా స్కిల్స్ యూజ్ అవుతాయి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.